పాకిస్తాన్లో కొలువైన శక్తిపీఠం, రూపం లేని మూల విగ్రహం. ముస్లింలు కూడా మనస్ఫూర్తిగా ఆరాధించే అమ్మవారు. ఆమె హింగ్లాంజ్ దేవి అమ్మవారు. పాకిస్తాన్లో ఉన్న ఈ ఆలయం ఎంతో శక్తివంతమైనది. సాహసం సినిమాలో మనకు చూపించిన ఆలయం కూడా ఇదే. అయితే అసలు ఇక్కడ అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చింది? ముస్లింలు ఈ అమ్మవారిని ఎందుకు కొలుస్తారు, ఏమని పిలుస్తారు? పదండి ఈరోజు రహస్యంలో తెలుసుకుందాం. సాహసం సినిమాలో చెప్పిన పాకిస్తాన్లోని హింగ్లాంజ్ దేవి ఆలయం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అయితే ముస్లింల దేశంలో ఉన్న ఈ ఆలయంలో ఇప్పటికీ పూజలు జరుగుతూనే ఉన్నాయి. ముస్లింలు కూడా ఇక్కడే అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈ ఆలయం గురించి, హింగ్లాంజ్ దేవి అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే ముందుగా శక్తిపీఠాల గురించి, వాటి పుట్టుక గురించి తెలుసుకోవాలి. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తండ్రికి ఇష్టం లేకుండా శివుడిని పెళ్లి చేసుకుంటుంది. దాంతో దక్షుడు ఆమెను దూరంగా పెట్టేస్తాడు. తను చేస్తున్న యాగానికి కూడా శివుడిని, సతీదేవిని పిలవడు. అయినా తల్లిదండ్రుల మీదున్న ప్రేమతో పుట్టింటికి వెళుతుంది సతీదేవి. కుమార్తె వచ్చిందని ప్రేమగా పలకరించకపోగా ఆమెను దారుణంగా అవమానిస్తాడు దక్షుడు. ఆ అవమానం భరించలేక సతీదేవి అక్కడే యాగాగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తుంది. ఈ విషయం తెలియడంతో శివుడు ఉగ్రుడై వీరభద్రుడిని పిలిచి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయమని ఆదేశిస్తాడు. వెంటనే వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. అక్కడికి చేరుకున్న శివుడు సతీదేవి శరీరాన్ని తీసుకుని రోధిస్తూ విశ్వమంతా తిరుగుతుంటాడు. ఎవరు ఎంత ప్రయత్నించినా శివుడి బాధను తగ్గించడం సాధ్యం కాదు. దాంతో ఎలాగైనా శివుడిని ఆపాలని విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఛిద్రం చేస్తాడు. అలా ఛిద్రమైన సతీదేవి శరీరం 18 భాగాలుగా విడిపోయి భూమిపై 18 చోట్ల శక్తి పీఠాలుగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే వేర్వేరు గ్రంథాలలో ఈ సంఖ్య వేరువేరుగా కనిపిస్తుంది. ఓ చోట 4గా ఉంటే మరో చోట 51గా, ఇంకో చోట 55గా, మరో గ్రంథంలో 108గా ఉంటుంది ఈ సంఖ్య. ఇలా వేరువేరుగా ఈ శక్తిపీఠాల సంఖ్యను చెబుతారు. అయితే ఇది కల్పాలను బట్టి మారి ఉండొచ్చని పండితులు చెబుతుంటారు. ఇక సతీదేవి శరీరాన్ని విష్ణువు తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు అమ్మవారి తలలోని కొంత భాగం ఇక్కడ పడిందంటారు. అందుకే ఇక్కడ మూలమూర్తికి ఒక రూపం అంటూ ఉండదు. ఒక చిన్న గుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరంతో నింపిన ఒక శిల మాత్రమే దర్శనమిస్తుంది. ఆ రూపాన్నే అమ్మవారి రూపంగా స్థానిక హిందువులు పూజిస్తారు. శక్తిపీఠాల పుట్టుక గురించి అర్థమైంది కదా. ఇప్పుడు హింగ్లాంజ్ దేవి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. హింగ్లాంజ్ దేవి శక్తిపీఠం పాకిస్తాన్లోని కరాచీకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో బలూచిస్తాన్లో ఉంది. హింగ్లాంజ్ దేవి ఆలయం ఇరుకైన లోయల మధ్య ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ రవాణా సదుపాయాలు పెరగడంతో ఇప్పుడంత కష్టపడాల్సిన అవసరం లేదు. నిరంతరం ఈ ఆలయం భక్తులతో సందడిగానే ఉంటుంది. ఇక ఏప్రిల్ నెలలో 4 రోజుల పాటు ఇక్కడ ప్రత్యేకంగా ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఉత్సవాల సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక అమ్మవారికి హింగ్లాంజ్ దేవి అనే పేరు రావడానికి కూడా కొన్ని స్థల పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. ఓ కథ ప్రకారం సంస్కృతంలో సింధూరాన్ని హింగళము అంటారు. సింధూర ఖచ్చిత మూర్తి కాబట్టి ఈ శక్తి పీఠానికి హింగ్లాంజ్ మాత అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. మరో పురాణ కథ ప్రకారం ఒకప్పుడు హింగళుడనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ ఉండేవాడట. అతన్ని సంహరించేందుకు సాక్షాత్తు అమ్మవారే అవతరించి రాక్షస సంహారానికి బయలుదేరగా ఈ విషయం తెలిసి హింగళుడు ఈ గుహలోకి ప్రవేశించాడట. అతని వెనుకే గుహలోకి వెళ్ళిన అమ్మవారు ఆ రాక్షసుడిని సంహరించడంతో హింగళుడిని సంహరించిన దేవతగా ఇక్కడి అమ్మవారికి హింగ్లాంజ్ దేవి అనే పేరు స్థిరపడిందని స్థానికులు చెబుతుంటారు. ఈ అమ్మవారి పేరు మీద ఈ ప్రాంతానికి కూడా హింగోల్ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక ఆలయానికి వచ్చే భక్తులు, అందులోనూ ముఖ్యంగా హిందువులు, ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఆపద వచ్చినా హింగ్లాంజ్ మాత ఆశీస్సులతో అవి తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పైగా క్షత్రియులలో కొన్ని శాఖల వారికి ఈ అమ్మవారు కులదైవంగా కూడా ఉంది. పరశురాముడు క్షత్రియులందరినీ హతమారుస్తున్న సమయంలో హింగ్లాంజ్ దేవి వాళ్ళలో కొంతమందిని రక్షించిందట. అందుకని వారి వారసులు ఇప్పటికీ ఆ తల్లిని కులదైవంగా కొలుస్తుంటారని చెబుతారు. హింగ్లాంజ్ దేవిని హిందువులు కొలవడం సరే, కానీ ఈ ముస్లింలు కూడా ఈ తల్లిని ఆరాధించడం ఓ విశేషం. వారంతా ఈ ఆలయాన్ని నానీకి మందిర్ అని పిలుస్తారు. ఈ తల్లికి కాషాయపు వస్త్రాలు, అగరొత్తులు సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకుంటుంటారు. అమ్మవారు తమ కష్టాలను కూడా తీరుస్తుందని నమ్ముతారు. స్థానికులలో ఇలాంటి భక్తి ఉండబట్టే పాకిస్తాన్లో ఇతర దేవాలయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయిన హింగ్లాంజ్ మాత ఆలయం మాత్రం ఇంకా పూజలు అందుకుంటుంది. ఇది
హింగ్లాంజ్ దేవి ఆలయ చరిత్ర. మరి మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకున్నారా? కామెంట్ చేసి చెప్పండి.